ఆ ఫోన్ ఇలాగి అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్గా చూస్తే ఈయన ఫోన్. బ్రహ్మో ఎరా చాలా కాలం అయింది మాట్లాడి, ఏ నన్ను పిలవడానికి ఎందుకంత మొహాటపడ్డావు? లేదు లేదు నేను ఇటు సైడ్ నుంచి అంటే మాట ఇంకా అక్కడి నుంచి వాయిసే ఒకటి, దానిలో చేసిన తప్పు ఇంకోటి, ఈ రెండు కలిపి లేదు. గౌతమ్ నీకు బిడ్డ, నాకు బిడ్డ లాంటి వాడేరా, నువ్వేమి ఆలోచించొద్దు, నువ్వు ఎక్కడో టైము రాజా రవీందర్కి చెప్పు, నేను వస్తున్నాను, యు జస్ట్ నోట్ ఇట్ డౌన్, దట్ ఈస్ చిరంజీవి. ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వనట వ్యాప్తంగా వచ్చినటువంటి, విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డా. కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను? పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు. ఎంతమంది వెళ్ళి చేయి జాబడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి, అది తెలుసు. అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే, ఆయన పాపం బోళా శంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు, నన్ను మామూలుగా తిట్టలేదు. ఏం బోళా అంటే అన్నారు. ₹1,00,000 వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో, అరే వీడు నన్ను మోసం చేయడానికి 1,00,000 అడుగుతున్నాడు రా, వీడికి 50 ఇచ్చి పంపిస్తాను. కానీ వాడికి తెలుసు వాడికి కావాల్సింది 50. అంటే ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి, ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడని మనం అనుకుంటానికి, అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి 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 తను భూమి నిండా విస్తరించుకుని పోయి, అది మనకి కనపడదు. ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు. ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు. పైకి కనిపించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది. అటువంటి మన 2 రాష్ట్రాలకి, మన భారతదేశానికి, లేకపోతే మన ఇంకొక ఇట్లాగా హద్దులు ఉన్నటువంటి వ్యక్తి కాదు చిరంజీవి. హద్దులు లేనటువంటి అమితమైనటువంటి మహనీయుడు చిరంజీవి. ఆయన వచ్చి ఆ రోజు నన్ను ఎట్లా అయితే చెయ్యి పట్టుకుని, మొట్టమొదటిసారి నేను విమానం ఎక్కింది ఆయన తీసుకెళ్ళినప్పుడే, నాకు తెలియదు అంతవరకు, చెయ్యి పట్టుకొని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చారు. ఇవాళ నా బిడ్డని చేయి పట్టుకుని ఇప్పుడు ఈ విమానం ఎక్కిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ పళ్ళ సెట్ ఊడిపోద్ది. థ్యాంక్ యూ. బీబీజీ రాజు గారిని వచ్చి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని ప్రజెంట్ చేయవలసిందిగా, ఒక ఫోటో చిత్రపటాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలన్నింటినీ కలగలిపిన ఒక కొలాజ్ పిక్చర్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే శాలువతో సత్కరిస్తున్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరిని ఇప్పుడు మనం కదిపినా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక 1 అవర్ అయినా సరే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే చిరంజీవి గారి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాదు, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అవుట్ ఆఫ్ హిస్ హౌస్ ఆల్సో చిరంజీవి గారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఉత్త గ్యాసే, సౌండ్ వచ్చిందా? రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే?
అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాను. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం, అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు. సార్ అది యాక్చువల్లీ అనిల్ ఇక మీద నీకు ఎక్కడ చెప్పను, అలాగే నా గురించి నువ్వు ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు ఇప్పుడు వచ్చాడు, ఇవ్వాల్సి ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురే దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్లు పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా? సార్ నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. సార్ అసలు తప్పను. రైట్. అంటే మొన్నే ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం. మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం, ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం, ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది, అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది. విన్నాను, ఏదో బ్రహ్మానందం అని. అది ఎప్పుడు రిలీజు ఇదే. కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు, వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు, ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు, మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడి, నేను వస్తున్నాను దట్స్ ఇట్, ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం. అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెలిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత, ఆప్యాయత, ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని